ఎక్స్పెరిమెంట్ వల్ల మన గవర్నమెంట్ ఈ 6-7 సంవత్సరాలు ఈ సంవత్సరం పంట నీళ్లు మునుపున్నాడు కదా సార్, నీళ్లు మునుపున్నాడు ఇప్పుడు మన కలెక్షన్ నీళ్ళు ఎక్కిపోతే మాకు నారాయణపూర్ నిండితే మాకు వచ్చేది సార్. నారాయణపూర్ ఒక కుట్ర లేదు సార్ ఈ ప్రభుత్వంలో. అదే సార్ గ్రామాలన్నీ ఊరికొక 100 ఎకరాల చొప్పున ఎండిపోయినాయి సార్. అదేవిధంగా మన కొత్తగల్లు చెడ్డం గోపాలపూర్ ఇవన్నీ కూడా ఎండాకాలం కూడా మన ప్రభుత్వం ఈ 2 నెలల కొంచెం కొంచెం సార్ ఎందుకంటే మన DIT చెరువు నింపుకునేటువంటి చెరువు నీళ్ళు పెద్ద పడి ఉంటే బాగు నీళ్ళు ఈ రెండింటితోటి మంచి సస్యశ్రావణంగా 10 సంవత్సరాలు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. మామూలుగా సార్ పక్క పంట కూడా అల్లపల్లి అంతే కదా, ఎకరానికి 25 రూపాయలు కట్టేయాలని మనం కొట్టాలి. దానికోసం మీరు రెడీ ఉండండి. మీరు మంచి మాటలు మలుగుతారా దాని సంగతి ఏంటో ఎలక్షన్ అదేలేదు కదా, దానికోసం రెడీ ఉండాలి. ధైర్యం తిరగద్దు. వచ్చే తేపకి ఏం చేద్దామంటే 10,000 మందిపై బిడగడ చెట్టు కట్టేసి మళ్ళీ చెప్తున్నాం. అర్థమైంది కదా, ఇతను కాదు 2 నెలలతో మనం చేద్దామి. ఇప్పుడు ఏంటంటే మనకు ధైర్యం ఉంది, ఒకటి ఉంది, పోరాటం చేయాలి. రైట్, ఆ పని మీద ఉండండి దయచేసి.